అంటే మస్ట్ హ్యావ్ టు. మస్ట్ హ్యావ్. ఏంటి మస్ట్ హ్యావ్ టు, ఎలా వాడతారు, రెండిటికి ఏమైనా తేడా ఉందా అనేది చూసి తర్వాత ఇంగ్లీష్లో మస్ట్ అనేది ఎలా వాడతారు అనేది మనం చూద్దాం. జాగ్రత్తగా కేర్ఫుల్గా వాచ్ చేయండి. రైట్. మనకి తెలిసింది ఏంటి అంటే ఇంగ్లీషు నేర్చుకునేటప్పుడు చాలామంది మస్ట్ అంటే తప్పకుండా చేయాలి అంతే, మస్ట్ అంటే తప్పదు నీకు అని చెప్పి వదిలేస్తారనమాట. అలా కాదు. మస్ట్ అనే దాన్ని మనం 4-5 రూపాయలుగా దీన్ని మనం వాడుతూ ఉంటాం. ఫస్ట్ అసలు మస్ట్ అండ్ హ్యావ్ టు అనే దానికి మనం చూద్దాం. ఇప్పుడు ఈ 2 సెంటెన్సెస్ చూడండి. రైట్. ఐ మస్ట్ రీడ్ దిస్ బుక్. ఐ మస్ట్ రీడ్ దిస్ బుక్. ఐ హ్యావ్ టు రీడ్ దిస్ బుక్. ఐ హ్యావ్ టు రీడ్ ద రిపోర్ట్ అన్న. ఐ హ్యావ్ టు రీడ్ దిస్ రిపోర్ట్. ఏంటి రెండింటికి తేడా? మస్ట్ అండ్ హ్యావ్ టు. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మస్ట్ అని ఎప్పుడైనా చెప్తే అది మీకు మాత్రమే ఇంపార్టెంట్. ఇక్కడ ఈ మస్ట్ అనేది మనం ఇక్కడ ఎట్లా వాడామన్నమాట, ఆబ్లిగేషన్ కింద వాడాం. ఆబ్లిగేషన్, ఇది ఆబ్లిగేషన్ అంటే మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఆబ్లిగేషన్ అంటే. మరి ఐ హ్యావ్ టు రీడ్ దిస్ రిపోర్ట్ అంటే ఏంటి? ఆ ఆబ్లిగేషను మీది కాదు, వేరే వాడు చెప్పాడు. మీ ఆఫీసులో మీ బాస్ పిలిచి ఏం చెప్పాడంటే ఈ రిపోర్ట్ మొత్తం చదువని చెప్పాడు. అది మీనింగ్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ 2 చోట్ల కూడా మీరు చేయాలి అనే ఆబ్లిగేషన్ అనమాట. అంటే నెసెసిటీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ మస్ట్ రీడ్ దిస్ బుక్, ఇది నాకు ఇంపార్టెంట్, వేరే వాళ్ళకి కాదు. ఐ హ్యావ్ టు రీడ్ దిస్ రిపోర్ట్, మా ఆఫీసర్ చెప్పాడు నాకు, మా బాస్ పిలిచి ఈ రిపోర్ట్ చేయమని చెప్పాడు. కాబట్టి ఆబ్లిగేషన్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇక్కడ ఆబ్లిగేషన్ బయట నుంచి వచ్చింది, నువ్వు చదవయ్యా అని చెప్పి. ఈ విధంగా మనం దీన్ని చెప్తాం అనమాట. ఇది మెయిన్ తేడా, ఇది మనకు మెయిన్గా ఉండేటువంటి తేడా అనమాట. రైట్. చూడండి. ఐ మస్ట్ స్టడీ హార్డ్. నేను బాగా కష్టపడి చదవాలి, నాకు చాలా ఇంపార్టెంట్. ఐ మస్ట్ స్టడీ హార్డ్. అదే మీరు ఐ హ్యావ్ టు స్టడీ హార్డ్ అన్నారు అనుకోండి, అది మీకు ఇంపార్టెంట్ కాదు, వేరే వాళ్ళు ఎవరో మీకు చెప్పారనమాట. అరే బాబు నువ్వు చదవరా అని చెప్పి మీకు చెప్పారు. ఇది మెయిన్గా ఉండేటువంటి మనకి డిఫరెన్స్ అనమాట. రైట్. కాబట్టి చూడండి, ఐ మస్ట్ టేక్ రెస్ట్. నేను రెస్ట్ తీసుకోవాలి, నాకు చాలా ఇంపార్టెంట్. ఐ హ్యావ్ టు టేక్ రెస్ట్. మళ్ళీ నేను నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్ళాలి, బయటికి ఎక్కడికి వెళ్ళాలి, అందుకని చెప్పి నేను రెస్ట్ తీసుకుంటున్నాను. అలా వస్తుంది అనమాట. కాబట్టి మస్ట్ అంటే అది మీకు మాత్రమే ఇంపార్టెంట్. అది హ్యావ్ టు అంటే వేరే వాళ్ళు మీకు చెప్పారన్నమాట. అరే బాబు నువ్వు ఇట్లా చెయ్యి అని చెప్పి చెప్పారు. రైట్. ఐ మస్ట్ ఫినిష్ దిస్ బుక్. ఈ పుస్తకం నేను పూర్తి చేయాల్సింది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ బుక్. ఇక్కడ మీకు ఎవరో వేరే వాళ్ళు చెప్పారు నీకు ఈ పుస్తకం కంప్లీట్ చేయాలి అని. అప్పుడు మనం ఈ మస్ట్ హ్యావ్ టు అనేది మనం దీన్ని వాడతాం. వాడుతూ ఉంటాం అన్నమాట. అది ఫస్ట్ డిఫరెన్స్. కాబట్టి ఆబ్లిగేషన్స్లోనే మనకు మస్ట్ హ్యావ్ టు తేడాలు ఉంటాయి. ఓకే. రైట్. ఇప్పుడు ఇది మెయిన్ డిఫరెన్స్. మస్ట్ హ్యావ్ టు మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు మనం మస్ట్ ఎలా వాడతారు అనేది మనం చూద్దాం. ఎక్కువగా మస్ట్ వచ్చేసి చూడండి, రూల్స్ అండ్ లాస్. రూల్స్కి సంబంధించినటువంటి విషయాల్లో మస్ట్ ఎక్కువగా వాడతారు. ఇక్కడ హ్యావ్ టు కూడా వాడుకోవచ్చు, ఇక్కడ హ్యావ్ టు కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. రైట్. ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ వేర్ ఏ బ్యాడ్జ్. ప్రతి ఒక్కరు కూడా బ్యాడ్జ్ ధరించాలి. ఇది రూల్. అది రూల్ వైలేట్ చేస్తే ఏమవుతుంది, మీకు పెనాల్టీ పడుతుంది. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రైట్. ఆల్ సిటిజన్స్ మస్ట్ పే ట్యాక్స్. ఇందులో మీకు మినహాయింపు ఏమి ఉండదు, తీసి పక్కన పెట్టడానికి కుదరదు. ప్రతి ఒక్కళ్ళు ట్యాక్స్ కట్టాల్సిందే. మనం రూల్స్ అండ్ లాస్లో ఎక్కువగా మనకి నోటీస్ బోర్డుల మీద కనపడుద్ది అనమాట. నోటీస్ బోర్డ్స్ మీద మనకి కనబడుతూ ఉంటుంది. దీన్ని మీరు వైలేట్ చేయలేరు. రైట్. ఆల్ ప్యాసింజర్స్ మస్ట్ హోల్డ్ ఏ వ్యాలిడ్ పాస్పోర్ట్. మంచి పాస్పోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర కూడా. ఈ విధంగా మనం మస్ట్ అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాడతాము. ఎక్కువగా మనం రిటన్ ఇంగ్లీష్లో వాడతాం. ఇది మస్ట్ అనేది రిటన్ ఇంగ్లీష్లో వాడతాం.
హ్యావ్ టు అనేది స్పోకెన్ ఇంగ్లీష్లో వాడుతుంటాం. ఇక్కడ మీరు హ్యావ్ టు కూడా పెట్టుకోవచ్చు. ఎవ్రీ స్టూడెంట్ హ్యావ్ టు వేర్ ఏ బ్యాచ్ స్పోకెన్ ఇంగ్లీష్లో. అదే మీరు కనుక బోర్డు మీద రాశారనుకోండి మస్ట్ అని చెప్పి రాసుకోవాలి. కాబట్టి ఇది వచ్చేసి రూల్స్ అండ్ లాస్ కింద మనం దీన్ని చెప్తాం. రైట్, రూల్స్ అండ్ దీని కింద మనం చెప్తూ ఉంటాం అన్నమాట. రైట్, ఎవ్రీ స్టాఫ్ మెంబర్ మస్ట్ ఎంటర్ ది ఆఫీస్ బై 10 o'clock. ఎవ్రీ స్టాఫ్ మెంబర్ మస్ట్ కమ్ టు ది ఆఫీస్ బై 10 o'clock. 10 గంటల కల్లా అందరూ కూడా ఆఫీస్లో ఉండాలి, రూలు. రైట్, ఆల్ వర్కర్స్ మస్ట్ వేర్ ఏ హెల్మెట్. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ఈ విధంగా మనం దీన్ని చెప్తాం అన్నమాట. రైట్, ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? రైట్, ఫర్బిడెన్ అంటే చెయ్యొద్దు అని చెప్పడం అన్నమాట. మీరు ఈ పనులు చేయకూడదు అంటే చేయకూడదు అంతే. రైట్, యూ మస్ట్ నాట్ టాక్ టు ది డ్రైవర్. డ్రైవర్తో ఎవరు కూడా మాట్లాడకూడదు అంతే. ఇంకా మస్ట్ నాట్, ఫర్బిడెన్, యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ దిస్. రైట్, మీరు ఈ పని చేయకూడదు. రైట్, యూ మస్ట్ నాట్ త్రో పేపర్స్. ఇన్ ద లాంచ్. ఇది కాబట్టి ఎలా వాడాం దీన్ని? మనం చెయ్యకూడదు అని చెప్పడానికి మనం ఇక్కడ దీన్ని వాడామన్నమాట. మస్ట్ నాట్, మీరు చేయకూడదు అనమాట. నాట్ అలౌడ్, యూ కాంట్ డూ దిస్. ఈ విధంగా మనం చేయకూడని పనులు ఈ విధంగా మనం చెప్తాం. ఆఫీసులో చూస్తుంటారు, యూ మస్ట్ నాట్ స్మోక్ అని. యూ మస్ట్ నాట్ స్మోక్ హియర్. ఫర్బిడెన్, యూ మస్ట్ నాట్ స్మోక్ హియర్. మీరు ఇక్కడ పొగ తాగకూడదు. యూ మస్ట్ నాట్ స్మోక్ హియర్. ఇక్కడ మీరు పొగ తాగొద్దు. ఈ విధంగా మనం చేయకూడని పనులన్నీ కూడా మనం చెప్తాం అన్నమాట. రైట్, యూ మస్ట్ నాట్ టెల్ దిస్. యూ మస్ట్ నాట్ టెల్ దిస్ టు హర్. ఇది నువ్వు వాడికి చెప్పకూడదు. ఫర్బిడెన్, నిషేధించారన్నమాట మీరు చెప్పకుండా ఉండటం కోసం. కాబట్టి ఈ విధంగా మనం ఈ మస్ట్ అనేది వాడతాం. అంటే మీరు చెయ్యొద్దు అని చెప్పడానికి ఈ విధంగా మనం దీన్ని వాడతాం. నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని రికమెండేషన్, అంటే నువ్వు ఈ పని చేయరా బాబు బాగుంటుంది అని చెప్పడం. రికమెండేషన్ కింద వాడతాం. ఇప్పుడు చూడండి, యూ మస్ట్ రీడ్ దిస్ బుక్. నువ్వు ఈ పుస్తకం చదువు. ఇక్కడ మస్ట్ అంటే రూల్ కాదు, రికమెండ్ చేస్తున్నావు. అరే నువ్వు ఈ పుస్తకం చదువు, చాలా బాగుంది అంటాం. ఏంటి అరే నువ్వు రికమెండ్ చేస్తున్నావు అనమాట. రైట్, వెన్ యూ గో టు ఢిల్లీ యూ మస్ట్ విజిట్ ది తాజ్మహల్. అక్కడ యూ మస్ట్ విజిట్ అంటే నువ్వు తాజ్మహల్ వెళ్తే బాగుంటుంది అని చెప్పడమే కానీ నువ్వు మస్ట్ అండ్ షుడ్గా చేయాలి అనేటువంటిది ఏం చెప్పట్లేదు ఇక్కడ. సో ఇక్కడ ఏంటిది, రికమెండేషన్స్ కింద మనం దీన్ని వాడుతున్నాం మస్ట్ అనేది. బట్ ఫస్ట్ మనం మస్ట్ హ్యావ్ టుకి డిఫరెన్స్ చెప్పాం, అయిపోయింది. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ వాక్యంలో చూడండి. రైట్, లాస్ట్ది డిడక్షన్, చాలా ఇంపార్టెంట్. డిడక్షన్ అంటే ఏంటో తెలుసా? డిడక్షన్ అంటే ముందు చూడండి, మనకి వెనకాల ప్రూఫ్ ఉంటుంది అనమాట. ఆ ప్రూఫ్ను బట్టి మనం ఒక డిసిషన్కి వస్తాం. మనకి యాక్చువల్గా తెలియదు, దాన్ని చూసి మనం అనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఫ్రెండ్ ఇల్లు చాలా పెద్దది, 4-5 కార్లు ఉన్నాయి ఇంట్లో. ఎక్కడ చూసినా కాస్ట్లీ సోఫాసు, కార్పెట్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడు మీరు ఏమనుకుంటారు? మీరు బాగా డబ్బు గలవడరా అనుకుంటారు. చూడండి, హీ మస్ట్ బి రిచ్. అక్కడ బాగా డబ్బు గలవడై ఉంటాడు. రైట్, మీ ఫ్రెండ్ అరే రాత్రంతా నేను నిద్రపోలేదు అని చెప్పాడు. అప్పుడు మీరు ఏమనుకుంటారు? రైట్, హీ మస్ట్ బి టయర్డ్. బాగా అలసిపోయి ఉంటాడు.
హీ మస్ట్ బీ టైర్డ్, బాగా అలసిపోయి ఉంటాడు. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి, మీ ఫ్రెండ్ పాస్ అయ్యాడు. హీ మస్ట్ బీ హ్యాపీ, హీ మస్ట్ బీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉండుంటాడు, చాలా సంతోషంగా ఉండుంటాడు. ఈ విధంగా దాన్ని ఏమంటామంటే డిడక్షన్స్ అని చెప్పి అంటాం. డిడక్షన్ అంటే ఒక వెనకాల ప్రూఫ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఓకే రైట్, ఇది ఒక రకమైనటువంటి డిడక్షన్. రెండోది చూడండి, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తుంటే గ్రౌండ్ అంతా కూడా తడిగా ఉంది. మీరు ఏమనుకుంటారంటే వర్షం పడి ఉండొచ్చు అనుకుంటారు. వర్షం పడి ఉండొచ్చు, ఎందుకంటే గ్రౌండ్ అంతా వెట్గా ఉంది, అన్న నీళ్ళన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు, వర్షం పడి ఉంటుంది. చూడండి, ఇట్ మస్ట్ హ్యావ్ రెయిన్డ్, ఇట్ మస్ట్ హ్యావ్ రెయిన్, వర్షం పడి ఉంటుంది గ్యారంటీగా. మీరు చూసారా వర్షం పడటాన్ని? చూడలేదు, కానీ మీరు డిడక్ట్ చేస్తారనమాట. అంటే అందులోంచి ఒక ఇన్ఫర్మేషన్ లాగుతాడు. రైట్, ఒకడు కత్తి పట్టుకొని పారిపోతూ ఉన్నాడు, కత్తి నిండా బ్లడ్ ఉంది మొత్తం. మీరు ఏమనుకుంటారంటే వాడు ఎవరినో చంపేసి ఉంటాడు. అప్పుడు ఏమంటాం, హీ మస్ట్ హ్యావ్ కిల్డ్ ద మ్యాన్, వాడు ఆ మనిషిని చంపేసి ఉంటాడు, అతను ఆ మనిషిని చంపేసి ఉంటాడు అని చెప్పి మనం చెప్తామన్నమాట. రైట్, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది, మీ ఫ్రెండ్ బాగా హ్యాపీగా ఉన్నాడు, ఆడు పాస్ అయి ఉంటాడు అని చెప్పాలి, చాలా సంతోషంగా ఉన్నాడు. హీ మస్ట్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్ అంటే మీరు అనుకుంటున్నారనమాట, వాడి మొహం చూసి అనుకుంటున్నారు, హీ మస్ట్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్, వాడు ఎగ్జాము పాస్ అయిపోయి ఉంటాడు. మీకు ఎలా తెలిసింది? వాడిని బట్టి మీరు చెప్తున్నారు, కాబట్టి మీకు అక్కడ ప్రూఫ్ అనేది మీకు ఇక్కడ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం ఈ మస్ట్ హ్యావ్ అనేది చెప్తాం. మస్ట్ ఏమో మీకు ఇంపార్టెంట్, హ్యావ్ టు అనేది వేరే వాళ్ళకి ఇంపార్టెంట్, మీకు కాదు. మస్ట్ అనేది మనం రికమెండేషన్ చేయడానికి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడానికి, తర్వాత డిడక్షన్స్ కోసం ఈ విధంగా మనం దీన్ని వాడతాం. ఇంకా మనకు ముందు వీడియోస్, మంచి వీడియోస్ ఉన్నాయి, అవన్నీ మనం ఒకటొకటి చెప్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.